బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కాంప్లెక్సిటీ అయితే పడింది, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ప్రింట్ చేయడానికి ఎంత పడుతుంది కాంప్లెక్సిటీ, మనం కాన్స్టెంట్స్ అవాయిడ్ చేసేస్తాం. సో బిగ్ ఆఫ్ ఎన్ పడుతుంది, రైట్. మీకు ఇప్పటికి అర్థమైపోతుంటుంది ఆల్రెడీ ఏంటనేది. మనం ఓన్లీ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది లేదంటే ఇది ఒకటి మనం కన్సిడర్ చేసుకోవాలి, కాన్స్టెంట్స్ మనము అవాయిడ్ చేస్తాం. దీని కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, రైట్. సో ఇప్పుడు టోటల్గా దీని కాంప్లెక్సిటీ ఎంత, ఈ కోడ్ యొక్క టోటల్ కాంప్లెక్సిటీ ఎంత అని అడిగితే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అని చెప్పాలి, రైట్. సో బట్ మన థర్డ్ పాయింట్ ఏంటి, అవాయిడ్ లెసర్ వాల్యూస్. అంటే ఇప్పుడు నీకు మనం ఎప్పుడైనా టైం కాంప్లెక్సిటీ వర్స్ట్ కేసులో చూడాలి, వర్స్ట్ కేస్. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ అనేది మనకి 10^5 కానీ 10^6 అనుకున్నాం. సో 10^6లో 10^6 హోల్ స్క్వేర్ అంటే 10^12, రైట్, ప్లస్ 10^6. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 10^12 అనేది చాలా పెద్ద నెంబర్, రైట్, చాలా పెద్ద నెంబర్. ఈ 10^12 అనేది చాలా పెద్ద నెంబర్, పక్కన 10^6 అనేది పెద్ద మ్యాటర్ కాదు దాంట్లో, అది నెగ్లిజిబుల్ అనమాట. ఇక్కడ దీని కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పాలి. సో ఇట్ ఈస్ సిమిలర్ టు, అంతే. సో ఇలా